హలో గైస్, వెల్కమ్ టు పకోడీ గేమింగ్ ఛానల్ విత్ ఎ బ్రాండ్ న్యూ వీడియో ఆఫ్ మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్ సిరీస్ అనమాట. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. నేను ఆడి కూడా చాలా రోజులు అయిపోతుంది. సో సారీ ఫర్ ద లేట్ గైస్, లేట్ అయింది వీడియో పెట్టడం వచ్చేసి. అంటే చాలా లేట్ అయింది. ఆల్మోస్ట్ వీడియో వచ్చి కొన్ని రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరం అవుతుంది వీడియో వచ్చి. సో ఇప్పటి నుంచి నేను వీడియోస్ అనేవి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా. సో మీ సపోర్ట్ అనేది మాకు ఉండాలన్నమాట. సో ఇవాళ వచ్చేసి మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం. మళ్ళీ ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం. ఇట్స్ హార్డ్ కోర్ సిరీస్. సో స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే, మనం వచ్చేసాం. సో వరల్డ్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, క్రియేట్ న్యూ వరల్డ్. ఓకే, హార్డ్ కోర్ మోడ్ అయితే ఆన్ చేద్దాం. సో అబ్సల్యూట్లీ ఓకే, క్రియేట్. మనం వీడియో పెట్టి ఆల్మోస్ట్ 1 year అవుతుంది, కానీ స్టిల్ మనకి ఇంకా సబ్స్క్రైబర్ కౌంట్ అయితే పడిపోలేదు. చాలా లాయల్గా ఉన్నారు సబ్స్క్రైబర్స్ అందరూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇదే సపోర్ట్తో వెళ్తే మనం ఇంకా వేరే గేమ్స్ కూడా ఆడతాం, మైన్క్రాఫ్ట్ అనే కాదు. అండ్ ఇంకో విషయం వచ్చేసి మన ఛానల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ గేమ్ డ్యూడ్ థెఫ్ట్ వార్ అనేది బ్యాన్ అయిందనమాట. ఓకే, మనం వచ్చేసాం. స్పాన్ మనకు ఒక విలేజ్లో అయ్యాం. స్పాన్ వచ్చేసి మనం ఇట్స్ ఎ గుడ్ స్పాన్, స్ప్రూస్ విలేజ్. వెళ్దాం పదండి. గోలెం ఉన్నాడు, కొట్టేద్దాం వాడిని. వచ్చేసాం. ఓకే, ఇక్కడ వూల్ఫ్ ఉంది. బోన్స్లో మన దగ్గర దాంట్లో ఏం చేయడానికి. విలేజ్కి అయితే మనం వచ్చేసాం ప్రస్తుతానికి. సక్సెస్ఫుల్గా విలేజ్ దొరికింది. అండ్ ఇక్కడ ఇల్లు ఉంది, డోర్ ఏమో కింద ఉందండి. ఏంది ఇల్లు మొత్తం మట్టిలో ఉంది, అంటే అండర్ గ్రౌండ్ అనుకుంటా. ఓకే, చెస్ట్లో చూద్దాం. బండిల్ ఉంది, బండిల్ యాడ్ చేశారు మైన్క్రాఫ్ట్లో మనకి. స్ప్రూస్ లాక్, పంకిన్ సీడ్స్ వచ్చాయి. ఇది వచ్చాయి. మిగతా చెత్త చెదరం మనకు అవసరం లేదు. సో మనం వెళ్ళిపోదాం ప్రస్తుతానికి ఇట్లా పట్టుకొని. సో వీడియోలో పెద్దగా ఏం చేయదలుచుకోలేదు కదా, జస్ట్ కొంచెం అట్లా విలేజ్ ఎక్స్ప్లోర్ చేసి లూట్ చేద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆలోచిద్దాం ఏమన్నా ఉంటే. మీతో కొంచెం ఇంటరాక్ట్ అవ్వడానికి, అంటే మన ఛానల్ రెస్పాన్స్ తెలియాలి కదా. సో ఓకే, బ్లాక్ స్మిత్ ఎత్తుకుదాం. ఉన్నాడో లేదో విలేజ్లో. ఓకే, వచ్చేసాం. క్యాంప్ ఫైర్ వేసారు ఇక్కడ. షుగర్ కేన్ ఉన్నది. సరే పైకి వెళ్ళేసి వద్దాం. కింద పడ్డా. ఓకే, హాయ్ బ్రో. ఓకే, ఇప్పుడు మనం గోలెం దగ్గరికి వెళ్దాం. గోలెం దగ్గరికి వెళ్ళి వాడిని ఇప్పుడు చంపేద్దాం. ఎవ్రీ మైన్క్రాఫ్ట్ ప్లేయర్ చేసేదే ఇది. ఓకే, కొంచెం బ్లాక్స్ కలెక్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక 5 బ్లాక్స్ కలెక్ట్ చేద్దాం. 3, 4, 5. ఓకే, వచ్చేసా. ఏడాడు ఇక్కడ కనపడ్డాడు. దొరికాడు గోలెం. ఓకే, వచ్చేసాం బ్రో. మన దగ్గర మనం చెప్పడానికి స్వాడ్ కూడా లేదు, చేత్తోనే కొట్టాలన్నమాట. ఇప్పుడు కొంచెం తొందరపడినట్టున్నా. సో లేట్ అవుతుంది, ఇది టైం పడుతుంది. ఫిస్ట్తో కొట్టాలి ఇప్పుడు మనం వీడిని. అండ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అండ్ వన్ లాస్ట్ షీట్ అయిపోయింది. ఓకే, ఐరన్ డ్రాప్ చేశాడు. అండ్ రోటన్ ఫ్రెష్ కూడా ఇచ్చాడు. మరి ఐ థింక్ అది జాంబీది అనుకుంటా. ఇందాక జాంబీ వచ్చింది కదా. ఓకే, తీసుకుందాం. 5 ఐరన్ వచ్చాయి మనకి. ఇట్స్ అ గుడ్ థింగ్. బ్లాక్ స్మిత్ కోసం నేనైతే ఇంకా సెర్చింగ్ చేస్తున్నా. అండ్ మనకి ప్రస్తుతానికి ఫుడ్ కూడా లేదు. మనం ఫుడ్ కూడా కలెక్ట్ చేయాలి, ఏమన్నా సోర్స్ చూసుకోవాలి మరి. అండ్ ఇక్కడ మనకి చూస్తే ఈ ఫామ్లో అయితే బీట్రూట్ ఉంది. బీట్రూట్ అయితే నడవవు రోజులు. సో బీట్రూట్ కాదు. అండ్ ఇంకో విషయం మర్చిపోయింది ఏంటంటే, మనం అసలు వుడ్ కొట్టలేదు ఇంతసేపు. యాజ్ ఎ మైన్క్రాఫ్ట్ ప్లేయర్ ఫస్ట్ చేయాల్సింది వుడ్ కొట్టాలి, కానీ మనం వుడ్ కొట్టలేదు ఇంతసేపు. సో ఇప్పుడు వుడ్ కొడదాం ట్రీని. చాలా రోజులు గ్యాప్ వచ్చింది కదా. నేను అసలు మైన్క్రాఫ్ట్ ఆడి ఆల్మోస్ట్ 1 year అవుతుంది. వీడియో అప్లోడ్ చేయలే, కనీసం గేమ్ కూడా ఆడట్లేదు రెగ్యులర్గా. నేను 1.20 అప్డేట్ కూడా ఆడలేదు, డైరెక్ట్ 1.21 నేను ఇప్పుడు ఆడేది. అండ్ చాలా ఫీచర్స్ నాకు కూడా తెలియదు, స్టిల్ సెర్చింగ్. ఓకే, అండ్ ఈ విలేజ్ ఎక్స్ప్లోర్ చేద్దాం కాసేపు ఇంకా. అండ్ మనకి నైట్ అయితే స్లీప్ వేయడానికి ఒక బెడ్ కావాలి కాబట్టి ఒక బెడ్ కలెక్ట్ చేద్దాం. మనం ఫస్ట్ వెళ్ళిన ఇంటికి వెళ్దాం. అటు వెళ్ళి ఒక బెడ్ తీసుకొని వచ్చేద్దాం. ఓకే బ్రో, ఎస్
ప్రస్తుతానికి పర్పుల్ ఉంది, తర్వాత మారుద్దాం కలర్, డై పెడదాం రెడ్ కలర్. హార్డ్ కోర్లో బెడ్తో పెద్ద పని లేదు, బట్ స్టిల్ నైట్ అక్కడ నైట్ స్కిప్ చేయడానికి అంతే. సో వెళ్దాం పాండి. బేబీ విలేజర్. ఓకే హాయ్ బ్రో. హంగర్ బార్స్ అన్నీ పడిపోయినాయి మనకి, 4 హంగర్ బార్స్. ట్రాప్ డోర్ ఉందండి ఇక్కడ, నార్మల్ పెట్టాడు. మనకి ఇప్పుడు ఫుడ్ కావాలి. యా నేను సెర్చ్ చేస్తున్నా బ్రెడ్ ఏమైనా దొరుకుతుందా విలేజ్లో అని. బీట్రూట్ ఉంది కానీ బీట్రూట్ ఈజ్ నాట్ ఏ గుడ్ ఆప్షన్. సో వెళ్దాం పదండి బ్రో. ఓకే మన దగ్గర పనికిరాని వస్తువులు ఉన్నాయి. రోటన్ ఫ్లెష్ ఉంది, పడేద్దాం దాన్ని కూడా. ఇక్కడ కాదు కానీ ఆ సీలో పడేద్దాం, అంటే ఇన్వెంటరీ స్పేస్ ఉండడానికి అంతే. ఓకే రోటన్ ఫ్లెష్ అవసరం లేదు మనకి ప్రస్తుతానికి అది, సో పడేద్దాం. పాపి కూడా. సో ఇంతవరకు మనం టూల్స్ చేయలే, అసలు చేద్దాం అది. స్ప్రూస్ సాప్లింగ్. బ్లాక్ స్మిత్ అంటే విలేజర్స్ ఉన్నారులే కానీ మరి బ్లాక్ స్మిత్ అయితే దొరకలే నాకు ఇంతసేపు. అండ్ ప్రస్తుతానికి ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేద్దాం. వుడ్ మొత్తం చేసా, క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ప్లేస్ చేసి చూద్దాం ఏం చేద్దామా అని. స్టిక్స్ 12 చాలు ప్రస్తుతానికి. ఓకే ఇక్కడ ప్లేస్ చేద్దాం క్రాఫ్టింగ్ టేబుల్. సో ఇప్పుడు వుడెన్ పికాక్స్ క్రాఫ్ట్ చేద్దామా, ఐరన్ ఉంది కదా ఐరన్ చేద్దామా? ఉన్న ఐరన్ తోటి ఒక ఐరన్ పికాక్స్, ఒక స్వాడ్ చేద్దామా, లేదంటే వుడెన్ పికాక్స్కి వెళ్ళి స్టోన్ టూల్స్ చేద్దామని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే ఓకే గాయస్, వుడెన్ పికాక్స్ ఐరన్ రెండు తీసేసుకుందాం. ఓకే అండ్ ఒక ఐరన్ స్వాడ్ కూడా తీద్దాం ఒకటి. ఓకే ఒకటి అండ్ స్వాడ్ ఒకటి. దగ్గర స్టిక్స్ అయిపోయినాయి, అండ్ స్టిక్స్ కదా ఐరన్ అయిపోయింది, సారీ. క్రాఫ్టింగ్ టేబుల్ బ్రేక్ చేసి పదండి వెళ్దాం ఇంకా. అండ్ ఎపిసోడ్లో ఎక్కువ చేయదలుచుకోలే, జస్ట్ ఎక్స్ప్లోరేషన్ అంతే. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమన్నా చేద్దాం, బేస్ కట్టడం కానీ మైనింగ్ కానీ స్టార్ట్ చేయాలి ఇంకా. ఒక బీట్రూట్ ఉంది, ఫుడ్ లేదు మన దగ్గర, ఫుడ్ ఎతకాలి ఇప్పుడు. అక్కడ ఒక ఇల్లు ఉంది, చూద్దాం వెళ్ళేసి ఒకసారి. ఓకే వచ్చేసాం. ఓ ఎమరల్స్ అండ్ బ్రెడ్ దొరికింది, ప్రస్తుతానికి సరిపోద్ది తినడానికి. ఫ్యూచర్లో ఆల్టర్నేటివ్ వేస్ వెతకాలి ఫుడ్ సోర్స్ కోసం. ఇదేంటి 2 డోర్లు పెట్టాడు ఇక్కడ, చెస్ట్ లేదు ఇక్కడ, వేస్ట్. పాండి వెళ్ళిపోదాం అటు. ఓకే వచ్చేసాం, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఎస్ వచ్చేసాం. ఇక్కడ ఇల్లులు మనం అసలు వెతకలేదు, సో వెళ్దాం ఇందులోకి. అండ్ ఇక్కడ ఏం లేదు. ఇంకా మనం చాలా ఎక్స్ప్లోర్ చేయాలి, విలేజ్లో మనం ఎక్కువ తిరగలేదు. అండ్ ఒకసారి ఇక్కడికి వచ్చినట్టున్నా కానీ పైన చూడలే. ఓ ఇంత వుడ్ ఉంది మన దగ్గర చాలా. అండ్ ఒక బ్రెడ్ కూడా దొరికింది. ఓకే ఇంకా మనకి అదంతా చెత్త అనమాట, అవసరం లేదు అది. అండ్ ఫస్ట్ అయితే ఫుడ్ తిందాం, మన దగ్గర అసలు లేదు ఎక్కువ. అండ్ ఈ విలేజర్తో వచ్చేసి మనకి యూజ్ లేదు, విలేజ్కి కూడా యూజ్ లేదు. సో సావరా అంతే, అయిపోయింది. ఎస్ వచ్చేసాం. అండ్ మనం సెట్ చేద్దాం ఇంకా విలేజ్, ఇంకా పూర్తిగా ఎతకలే మనం. అండ్ చాలా ప్లాన్స్ ఉన్నాయి కదా ఫ్యూచర్లో కూడా అన్నీ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా ఏం లేదు, చెస్ట్ వచ్చేసి. సో ఇప్పుడు ఆ ఇంటికి వెళ్దాం. అండ్ ఇక్కడ కొంచెం ఓకే ఇక్కడ కూడా బ్రెడ్డే ఉంది, పెద్దగా ఏం లేదు. బ్రెడ్ ఉంది, స్ప్రూస్ శాంప్లింగ్స్ ఉన్నాయి, పొటాటో ఉంది. పొటాటో అంత పని లేదు అనుకుంటున్నా దాంతో. సో వెళ్ళిపోదాం. ఇంకా అటు సైడ్ మనం చూడలే కదా ఎక్కువ, పదని వెళ్దాం. చెర్రీస్ కూడా ఉన్నాయి. ఓకే షుగర్ కేన్ ఉంది, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది షుగర్ కేన్, కావాలి మనకి ఎంచాన్మెంట్ టేబుల్ అయిన చేయడానికి. ఇక్కడ దగ్గరలోనే కడదాం షుగర్ కేన్ ఫామ్ కూడా. ఓకే వచ్చేసాం. ఓ ఓకే మనకి చూస్తే ఇక్కడ 5 గోల్డ్ ఉంది, 2 యాపిల్స్ ఉన్నాయి, ఐరన్ పికాక్స్ ఉంది. అనవసరంగా చేసినట్టున్నాం కదా ఐరన్ పికాక్స్. సర్లేండి చేసేదేముంది, ఇంకా అది కూడా తీసుకుందాం. ఎక్స్ట్రా ఉండంలో తప్పలేదు కదా. ఓకే వెళ్ళిపోదాం ఇంకా ఇంటి నుంచి. అండ్ ఇదేంటి గ్రైండ్ స్టోన్ కదా, రిపేర్ డిస్చాంట్. ఐరన్ పికాక్స్ వచ్చింది మళ్ళీ మన దగ్గరికి, వెరీ గుడ్. వెళ్ళిపోదాం ఇంకా.
అండ్ ఈవినింగ్ అవుతుంది చిన్న చిన్నగా డే 1 అనమాట ఇది. కంప్లీట్ అవుతుంది డే 1 చిన్నగా. ఓకే, ఇవాళ మనం చేసింది ఏం లేదు పెద్దగా ఈరోజు. జస్ట్ తిరుగుతున్నాం అంతే, ఎక్స్ప్లోరేషన్ అంతే. అండ్ ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే నెక్స్ట్ వీడియో కూడా తొందరగా అప్లోడ్ పెట్టేద్దాం. అండ్ ఈవినింగ్ అవుతుంది, చూస్తుంటే మనకి లైటింగ్ కూడా తగ్గిపోతుంది గైస్. అండ్ ఇందులో రెస్ట్ తీసుకుందాం. ఓకే ఓకే, ఇంకా టైం ఉందన్నమాట. ఓకే గైస్, ఇంకా టైం ఉందనుకుంటున్నా. ఈవినింగ్ అవుతుంది, ఇప్పుడు వస్తుందేమో. క్యాట్స్ ఉన్నాయి, ఫాక్స్ ఉన్నది. ఇందాక మనకి స్టార్టింగ్లో వూష్ కూడా కనపడింది. పదండి వెళ్దాం, ఇంకా స్లీప్ వేద్దాం. సో ఇది డే 1 అనమాట. సో ఇవాళ మనం పెద్దగా చేసిందేం లేదు, మళ్ళీ అదే చెప్తున్నా. వెళ్దాం వెళ్దాం. బెడ్ ఉంది మన దగ్గర, కానీ ఈరోజు ఇంకా విలేజర్ హౌస్లోనే పడుకుందాం అనమాట. సో ఇవాళ పెద్దగా ఏం చేయలేదు, తెలుసు. చిన్నగా చేద్దాం ప్రోగ్రెస్. షీప్ వచ్చేసింది. ఓకే, ఈరోజు ఇంకా ఈ హౌస్లోనే పడుకుందాం, స్లీప్ వేద్దాం. ఎస్. అండ్ డే 2 అనమాట ఇది వచ్చేసి ఈరోజు. సో ఇంతే గైస్, పెద్దగా ఈ వీడియోలో ఏం లేదు. సో మీరు ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనమాట. సో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, నేను ఇక్కడ క్లిక్ చేసినట్టు అనమాట. సో వెళ్ళిపోదాం ఇంకా. ఓకే గాయస్, ఇక్కడ క్యాంప్ ఫైర్ ఉంది, బ్రేక్ చేద్దాం. క్యాంప్ ఫైర్ బ్రేక్ చేసి మనకి కోల్ వస్తుంది అనమాట, చార్కోల్. ఓకే, 2 వచ్చాయి. ఓకే గాయస్, ఇంకా ఈ వీడియోలో ఇంకా ఏం లేదు, ఈ వీడియోకి ఇంతే అనమాట. సో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో రెస్పాన్స్ మంచిగా వస్తే ఈ సిరీస్ని కంటిన్యూ చేస్తాను అనమాట. అండ్ ఇట్స్ హార్డ్ కోర్ సిరీస్ మైన్క్రాఫ్ట్. సో ఈ ఒక్క గేమ్ అనే కాదు, మనం మిగతా గేమ్స్ కూడా ఆడతాం. మన డ్యూటీ థెఫ్ట్ వార్ వచ్చేసి ఇండియాలో బ్యాన్ అయిందనమాట. సో అది కొంచెం డిలే అవ్వచ్చు. సో దానివల్ల చిన్న ప్రాబ్లం అయితే అయింది. అండ్ ఈ వీడియోకి ఒక 10 లైక్స్ చేసేయండి గైస్. చేసేస్తారు మీరు, నాకు తెలుసు. ఒక 10 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా, కంప్లీట్ చేయండి. అండ్ that's it for today guys. We will see you in the next video. Bye.